వెల్కమ్ టు 99 టీవీ సినిమా. ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇండస్ట్రీలో అందున ప్లేబ్యాక్ సింగర్స్గా కన్సిస్టెంట్గా ఉండడం అనేది పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇది చాలామందికి ఒక అందని ద్రాక్ష అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లేబ్యాక్ సింగర్స్కి కొదవలేదు, క్వాలిటీ ప్లేబ్యాక్ సింగర్స్కి కొదవలేదు, ఎటువంటి రాగాన్నైనా అవ్వలీలగా పలకగలిగే ప్లేబ్యాక్ సింగర్స్కి కొదవలేదు. భాషకు అతీతంగా అసలు ప్లేబ్యాక్ సింగర్స్ పక్క లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంతగా సక్సెస్ సాధిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇట్లాంటి ఈ టైంలో ఒక ప్లేబ్యాక్ సింగర్ అటు షోస్ చేస్తున్నా, ఇటు ఈవెంట్స్ చేస్తున్నా, అటు ఓవర్సీస్ ఈవెంట్స్కి వెళ్ళినా, ఇటు శ్రీ కోటి గారు, ఎస్ఎస్ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, మణిశర్మ గారు వీరందరితో కలిసి పనిచేస్తూ వస్తున్నా, ఎంతోమంది యంగ్ ప్లేబ్యాక్ సింగర్స్కి మెంటార్గా ఉంటూ వస్తున్నా ఈయన పేరే కన్సిస్టెంట్గా వినిపిస్తోంది. ఇట్స్ అ వెరీ 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 బిగ్ అచీవ్మెంట్. ఆయన సినీ సంగీత ప్రస్థానం ఇప్పుడు కాదు, 2004లోనే జరిగింది. కానీ 2008లో విడుదలైన అష్టాచెమ్మ టైటిల్ సాంగ్ ఆయనకు ఎలానేని కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది. కానీ శ్రీకృష్ణ గారు అదే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, అదే సింపుల్ హ్యూమన్ బీయింగ్, అదే హంబుల్ పర్సనాలిటీ, తాను ముందుకెళ్తూ తనతో ఉన్న వారిని అందరినీ ముందుకు తీసుకెళ్తూ కన్సిస్టెంట్గా తన జర్నీని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే ఫిల్మ్ఫేర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ని తన సొంతం చేసుకున్నారు. ఆయన ఎంత గొప్ప సింగర్ అంటే స్వర్గీయ ఎస్పీపీ గారికి ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్. అసలు ఎస్పీపీ గారి బ్యాండ్లో పాడడం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. బట్ దెన్ కన్సిస్టెంట్గా పాడడంతో పాటు, మెయిన్ సాంగ్స్ పాడడంతో పాటు ఆయనకి ప్రియ వ్యక్తిగా, ప్రియ శిష్యులుగా ఉండడం అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అట్లా ఆయన ఎవరితో కలిసి పనిచేస్తూ వస్తున్న శ్రీకృష్ణ గారు హీ ప్రూవ్డ్ హిస్ మార్క్ విత్ హిస్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఆయన చిన్నప్పుడే పాడాలన్న ఉందితోటి ఎస్పీపీ గారు హోస్ట్ చేసిన ఈ షో ఆయన పాటల ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో పుట్టారు, విజయవాడలో పెరిగారు, మ్యాథ్లో పీజీ డిగ్రీని సొంతం చేసుకున్నారు. సినీ సంగీతానికి వచ్చిన చాలా కాలం తర్వాత ఆయన శాస్త్రీయ సంగీతాన్ని మెరుగులు దిద్దుకున్నారని చెప్తారు. కానీ ఆయనకి ముందు నుంచి కూడా అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆలపించటం, నేర్పించటం అనేది కొట్టిన పిండి. ఇటు ఆర్జేగా రెడ్ ఎఫ్ఎం వంటి సంస్థల్లో కూడా 4 సంవత్సరాలకి పైగా కన్సిస్టెంట్గా చేస్తూ వచ్చారు. చెప్పేదేమిటి, ఇది సినీ సంగీతం అంటే అష్టాచెమ్మ తర్వాత కూడా కొనసాగింది జర్నీ, నాట్ జస్ట్ బిఫోర్ దాట్. సో దేనికదే, ఏ ఆస్పెక్ట్కి అదే ఆయన ఇస్తూ వచ్చిన వాల్యూ అంతా ఇంత కాదు. ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర తోటి సింగర్స్కి పాటలు నేర్పించే అద్భుతమైనటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ విత్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఆయన చేస్తూ ఉండడం జరిగింది. అందుకే ఎవరి నోట విన్నా శ్రీకృష్ణ అన్న పేరు వినిపిస్తుంది. యంగ్ సింగర్స్ అయితే శ్రీకృష్ణ అన్నయ్య అని సంబోధిస్తారు. అతని హంబుల్ పర్సనాలిటీయే ఈరోజు శ్రీకృష్ణ గారిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అసలు ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు అరుంధతిలో చందమామ నువ్వే నువ్వే, సరే ఆ పాట పాడారు, ఫైన్. కుర్చీని మడతబెట్టి లాంటి పాట శ్రీకృష్ణ గారు పాడగలరని, భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ ఆయన అవలీలగా ఆలపించగలరని, అంటే ఇటు మెలోడీస్ మాత్రమే కాదు, అటు హై ఎనర్జెటిక్ సాంగ్స్ ఇంక్లూడింగ్ మామా మహేష శ్రీకృష్ణ గారి గొంతు నుంచి మనం వింటున్నామంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఆయన వాయిస్ని ఆ విధంగా ట్యూన్ చేయగలరనమాట. అందుకే ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. ఫిల్మ్ఫేర్ అవార్డ్ని కూడా సగర్వంగా, సవినయంగా అందుకున్నారు శ్రీకృష్ణ గారు. ఇటువంటి ప్లేబ్యాక్ సింగర్స్ కన్సిస్టెంట్గా మన ఇండస్ట్రీలో ఉండటం ఎంతైనా అవసరం. అటు సూపర్ సింగర్ లాంటి షోస్కి, యంగ్ సింగర్స్కి మెంటోర్గా కూడా శ్రీకృష్ణ గారు మల్టీ టాస్కింగ్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇలా అంచెలంచెలుగా శ్రీకృష్ణ గారు ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించి ప్లేబ్యాక్ సింగింగ్ ప్రపంచంలో తనకంటూ సుస్థిరం చేసుకున్న ఈ ప్రస్థానాన్ని మరింత సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది 99 టీవీ సినిమా.